హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. మీరు నాస్టాలజిక్ శారీస్ అనిపించుకునే ఫ్యాబ్రిక్ అండి ఇది. అబ్బా! ఈ చీరలు మేము అంతకుముందు చాలా కట్టుకునేవాళ్ళం. ఈ ఫ్యాబ్రిక్ అనుకునేలాంటి ఫ్యాబ్రిక్ ఏంటో తెలుసా? ఇప్పుడు ట్రెండ్‌తో వచ్చింది సూపర్ నెట్ అండి. సూపర్ నెట్ ఫ్యాబ్రికే కానీ ఇది సూపర్ నెట్ కాదు అనిపించేలాగా ఉందనమాట ఈ ఫ్యాబ్రిక్. అండ్ డిజైన్ అయితే సూపర్ డిజైన్ ఉంది. పీచ్ కలర్ నేను కట్టింది. లైట్ ఆనియన్ పింక్ అండ్ పీచ్ వచ్చిన మిక్స్ కలర్లో వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఎంబ్రాయిడరీ వచ్చింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఆల్ ఓవర్ శారీ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఎంత సపోర్ట్ చేసిందంటే దీనికి ఇంత వర్క్ వచ్చినా కూడా బరువు పెరగకుండా ఉండడానికి, చక్కగా బాడీ హగ్గింగ్ ఉండి ఒక మంచి హుందాగా కట్టుకున్నాం ఈ చీర అని అనిపించుకునేలా ఉండడానికి ఈ సూపర్ నెట్ శారీ. ఎందుకంటే చందేరీలు ఇది కాకపోతే చందేరీ వాడాలి ఈ ఫ్యాబ్రిక్కి. చందేరీలు చాలానే ఉంటాయి. చూడగానే ఇదైతే ఇంత ఆల్ ఓవర్ వర్క్ వల్ల చందేరీలాగే ఉంది. చూడడానికి అయితే చందేరీలాగే ఉంది. వర్క్ తక్కువ వచ్చిన చోట మనం పట్టుకొని ఏంటి ఫ్యాబ్రిక్ అని చూస్తే తప్ప సూపర్ నెట్ అని తెలియదు అనమాట. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూసారా. చక్కగా సింగిల్ ప్లీట్ వేసుకుంటే మొత్తం వర్క్ అంతా కూడా ఇట్లా డిస్ప్లే అవుతుంది. అండ్ కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి ఇట్లాగా హాఫ్ వర్క్ స్కర్ట్ వర్క్ వస్తుందండి. ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ తోటి చాలా ఫైన్గా సన్నటి తీగ వర్క్ తోటి వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా దీనికి స్పెషల్గా ఉందండి. నేను కట్టుకున్నాను, ఇంకా దీనికి డెమో కూడా చూపించక్కర్లేదు. బ్లౌజ్ కూడా దీనికి ఏదైతే మీకు డిజైన్ వచ్చిందో అలాంటి డిజైనే ఫ్లోరల్ ప్రింటెడ్ అనమాట. సన్నటి ప్రింట్ వచ్చింది ఇట్లాగా పీచ్ కలర్ తోటే. ఆనియన్ పింక్ అందామా పీచ్ అందామా అలాగే ఉంది. సో సింగిల్ ప్లీట్ వేసుకున్నా కూడా ఆల్ ఓవర్ వర్క్. మధ్యలో చిన్న షిమ్మర్ కూడా కనిపిస్తుందా మీకు? ఏదో జస్ట్ లైక్ దట్ అట్లా ఎంబ్రాయిడరీ ఏంటో థ్రెడ్ తోటి అట్లా చేసేయకుండా మల్టీ కలర్ బ్రౌన్ కలర్ బేస్ వచ్చింది. గ్రీన్, బ్లూ, రెడ్ ఇట్లా మల్టీ కలర్. వాటితో మధ్యలో ఒక షిమ్మర్ కూడా వచ్చిందండి. చిన్నగా షిమ్మర్ని కూడా యాడ్ చేశారు. అందుకని ఇంకా ఎక్కువ బాగుంది చీర. 2200లో ఉంది. ఇది తీసే 2200లో ఉందండి. దీంట్లో ఇంకో బ్యూటిఫుల్ కలర్. అంటే ఇంత మంచిగా ఉన్నప్పుడు రేట్ బాగుండి శారీ బాగుంది అని అనుకున్నప్పుడు కలర్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఇద్దామని అనుకుంటాం అనమాట. అంటే మినిమం 2, అంతకన్నా ఎక్కువ ఇచ్చినా సరే 2 కలర్స్ కొంటున్నారు, ఒక కలర్ వదిలేస్తున్నారు. అయినా క్వాంటిటీలో తయారు చేయించేటప్పుడు అన్ని కలర్స్ ఆప్షన్స్ కష్టం. మీకు సింగిల్గా ఎక్స్క్లూజివ్గా కొంచెం కాస్ట్లీవి అనుకున్నప్పుడు కలర్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం, కొన్ని క్వాంటిటీలు ఉండవు. సో ఇది సీ గ్రీన్ కలర్ అనమాట. సేమ్ పీచ్ ఎంత బాగుందో సీ గ్రీన్ కూడా అంతే బాగుందండి. దీని మీద కూడా వచ్చిన షిమ్మర్ లుక్ కానీ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే, బేస్ ఫ్యాబ్రిక్ అయితే చందేరీ లాగే ఉంది. ఇదేమో బ్లౌజ్ అనమాట. సీ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషన్, అదేమో ఆనియన్ పింక్కి బ్రౌన్ కాంబినేషన్ ఇది నేను కట్టుకున్నది. ఇదేమో సీ గ్రీన్కి బ్రౌన్ కాంబినేషను. మధ్యలో ఫ్లోరల్ మధ్యలో వచ్చిన ఈ షిమ్మర్ ఎఫెక్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఓకేనా. ఇది 2200కే ఉందండి. ఇంకొక యూనిక్ డిజైన్స్ ఉండే శారీస్ అండి. ముంగా సిల్క్లో క్వాలిటీ ముంగా సిల్క్ అండి. ఇది మంచి రిచ్ క్వాలిటీ వచ్చిన ముంగా సిల్క్. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్తో పాటు డిజిటల్ ప్రింట్. ఇదిగోండి కాంబినేషన్ చూసారా. గ్రీన్ పైన వచ్చేసరికి మెహందీ గ్రీన్, కిందకి వచ్చేసరికి గ్రీన్, డార్క్ గ్రీన్ మీద గొల్లబాములు అండ్ కామధేను చెట్లు ప్రింట్ విత్ మల్టీ కలర్ జరీ బార్డర్ తోటి వస్తుంది. 3400లో ఉందండి ఇది. 3400లో సింగిల్ పీసెస్ ఇవైతే. సింగిల్ ఒక ప్రింట్ మళ్ళీ ఇంకొక ప్రింట్తో కలవదు. బట్ ఇది ఏంటంటే మల్టీ కలర్ కంచి స్టైల్ బార్డర్ రావడం వల్ల ఇంకా ఎక్కువ గ్రాండ్నెస్ వచ్చింది. అండ్ ప్రింటెడ్ కూడా. ఇప్పుడు కంచి పట్టు చీరల్లో కూడా ప్రింటెడ్ శారీస్ ఫ్యాషన్. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్రౌన్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. దీనికి శారీలో వచ్చిన కలర్స్లోనే మ్యాచింగ్ తీసుకొని వస్తుంది. 3400లో ఉంది ఈ ముంగా సిల్క్ శారీ. దిస్ వన్. ఇది చూడండి, అందులోనే ఇంకొక డిజైన్ అనమాట. ఇది వైన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్, వైన్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది రిచ్ పళ్ళు కూడా కడ్డీ పళ్ళు అయితే ఇంకొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇది పళ్ళు రిచ్ వస్తుంది, బార్డర్ చాలా రిచ్గా వస్తుంది. ఇట్లాగా ట్రై కలర్లో కంచి బార్డరు. అండ్ శారీ అంతా కూడా బుటీస్ వీవింగ్ ఉంటాయి. డిజిటల్ ప్రింట్, క్వాలిటీ డిజిటల్ ప్రింట్ వస్తుంది. చీర అయితే ఇంత గ్రాండ్గా ఉంది. 3400 ఉందండి ఈ శారీ. ఇట్లాగా బ్లౌజ్ దీనికి ఈ జర్మన్ బ్లూ కలర్ ఇట్లా వస్తుంది అనమాట. జరీ బార్డర్ తోటి వస్తుంది. దిస్ బ్యూటిఫుల్ శారీ. ఇట్లాగా బీజ్ విత్ వైన్ మల్టీ కలర్ తోటి వస్తుంది అనమాట బార్డరు.
కట్టుకుంటే ఇట్లాగా ఎంత రిచ్గా కనిపిస్తుందో చూసారా కంచి బోర్డర్. సో ఇందులో మన దగ్గర ఇంకా కలర్స్ అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి అండి, ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క శారీనే ఉంది. మల్టిపుల్ శారీస్ ఉన్నాయి, వేరే డిజైన్స్ వేరే కలర్స్ కూడా. కావాలంటే ఒకసారి ఫోటో పెడతారు మా వాళ్ళు. క్వాలిటీ ఎవ్రీథింగ్ ఇస్తే ఫోటో కావాలంటే పెడతారు. 3400లో ఇంకొక రిచ్ ఫార్మాట్ తీసుకొస్తాం మీకోసం. ముంగా సిల్క్ శారీ, బ్యూటిఫుల్ చెరీ రెడ్ కలర్లో ఉంది. చెరీ రెడ్ కలర్లో ప్లెయిన్ శారీ అయినా కూడా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? మొత్తం నాట్ కాతా వర్క్, అది కూడా వైట్ చికెన్ కర్రీ థ్రెడ్తో చేస్తారు కదా, ఆ స్టైల్లో వచ్చింది. దీనికి సూపర్ బ్యూటిఫుల్ పళ్ళులో కూడా రిచ్ వర్క్ వస్తుంది అండ్ కాంతా వర్క్ వస్తుంది. అంతకు మించి బ్లౌజ్, సీదా బ్లౌజ్ చూడండి, ఫుల్ లోడెడ్ వర్క్. మీకు ఈ రెడ్ కలర్ మీద ఈ చికెన్ కలర్ థ్రెడ్ తోటి చేసిన ఈ మొత్తం హ్యాండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందంటే, ఇది బ్లౌజ్ మీద ఇది బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ మొత్తం ఫుల్ లోడెడ్ వర్క్ వస్తుంది. ఇది 5500లో ఉందండి. రకరకాల రేట్లు ప్రస్తుతానికి ఇదైతే 5500లో ఉంది. క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ. అండ్ శారీ అంతా కూడా ఈ డాట్స్ నాట్ వర్క్ అనమాట. నాట్ వర్క్ తోటి ఇట్లా ఫ్లవర్ లాగా కుట్టారు. మంచి రిచ్ రెడ్ కలర్ సింగిల్ పీస్. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించాను, అదిరిపోయింది. సో ఇది 5500లో ఉంది. సో ఇప్పుడు మీకోసం ఏమొచ్చిందో చూడండి, చందేరి ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. కంఫర్టబుల్ లివింగ్ ఫ్యాబ్రిక్ లాగా అయిపోయింది ఇది. యూజువలీ రెయినీ సీజన్లో అలాంటప్పుడు జార్జెట్స్ అవి రెగ్యులర్గా కడతారు, కానీ వర్కింగ్ విమెన్కి డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి. అప్లిక్ వర్క్, కాంతా వర్క్, డైమండ్ షేప్లో వచ్చింది. సర్టిల్ బీజ్ కలర్ ఈ కాంబినేషన్లో వచ్చింది. బీజ్ కలర్ బేస్ మీద ఈ డైమండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కాంతా వర్క్ వచ్చింది. ఈ డైమండ్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ డైమండ్స్ కాంతా వర్క్తో వచ్చింది. పళ్ళు ఇట్లా రిచ్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ ఉంది. బ్లౌజ్ ఏమో ప్రింటెడ్ బ్లౌజ్, ఈ కలర్ఫుల్ డైమండ్స్ అనమాట. కాస్ట్ ఏమో 1600 అంతేనా? 1600లో ఉంది. ఈ ప్రింట్ అండి, ఇది ప్రింట్కి కాంతా వర్క్ హైలైట్ చేశారు. చూడడానికి ఎలా ఉందంటే ఆ ఫ్యాబ్రిక్ దీని మీద అప్లిక్ చేశారు అన్నట్టుంది, బట్ అప్లిక్ కాదు, ప్రింట్. ఇదంతా కూడా ప్రింటే, బట్ ఎడ్జెస్లో అంతా కూడా కాంతా వర్క్ తోటి హైలైట్ చేయబట్టి ఏదో మొత్తం అంతా అప్లిక్ చేసినట్టుంది. బీజ్ కలర్ కాంబినేషన్ మీద సర్టిల్ కలరు 1600లో ఉంది. ఒక ఫ్యాన్సీ శారీ మీకోసం. ఇది ఫ్యాన్సీ చూసారా? పింక్ కలర్, మంచి హాట్ పింక్ కలరు, రష్యన్ సిల్క్ ఫ్యాన్సీ శారీ వస్తుంది. సింగిల్ పీస్, ఇది కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇట్లాగా ఆరీ వర్క్, ఎవ్రీథింగ్ ఆరీ వర్క్ వస్తుంది. ఇది లోపల పార్ట్. బ్లౌజ్ ఇది వస్తుందండి. బ్లౌజ్ పింక్ మీదే ఈ గోల్డ్ బుటీస్ వస్తాయి కదా కడ్దానా తోటి. అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ పార్ట్. షోల్డర్లోకి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. ఎంత హాయిగా ఉంది సార్, చాలా తేలిగ్గా ఉంది. రష్యన్ సిల్క్, స్మూత్ ఆర్గన్జా అనాలి దీన్ని, సాఫ్ట్ ఆర్గన్జా కూడా కాదు, సాఫ్ట్ కన్నా సాఫ్టెస్ట్ కాబట్టి స్మూత్ ఆర్గన్జా అనాలి. జార్జెట్ లాగా, షిఫాన్ లాగా ఫాలింగ్ ఉంటూ చాలా స్మూత్గా, సాటిన్ ఆర్గన్జా షిఫాన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. పింక్ కలర్ 4500లో ఉందండి. కలర్ఫుల్గా ఉంది శారీ. పింక్ మీద మంచి మల్టీ కలర్ తోటి వచ్చిన ప్రింట్, కానీ మళ్ళీ దీని మీద ఎవ్రీ సింగిల్ ఫ్లవర్ కూడా అక్కడక్కడ లేదు, ఫ్లవర్స్ కూడా ఇట్లాగా హైలైట్ చేసి ఆరీ వర్క్ తోటి మధ్యలోనేమో బుటీస్ ఇచ్చి అండ్ రిచ్ పళ్ళు ఇచ్చారు. సో సింగిల్ ఏమనుకోవాలంటే ఒక ఫ్యాన్సీ అండి, ఒక కొత్త వెరైటీ ఫ్యాన్సీ శారీ, డిఫరెంట్గా తేలిగ్గా ఉంది. బ్లౌజ్ కనుక మీరు స్టైలిష్గా కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. 4500. సో ఇవ్వండి ఈరోజు చీరలు ఎలా అనిపించింది మీకు? ఎక్కువ ఆఫీస్ వేర్, రెగ్యులర్ వేర్ చూపించాను కదండి, పార్టీ వేర్ తక్కువే ఉన్నాయి ఈరోజు. బట్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్క వీడియోలో ఇలాగా, ఒక్కొక్క వీడియోలో అలాగా. సో త్వరలో మీకు మా స్టోర్లో కూడా చేయబోతుంటాము, చూపిస్తాం. మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా చూపించబోతారు మీకు, చక్కగా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.